సామాన్యులు సైతం బిగ్ బాస్ లోకి అడుగుపెట్టే ఛాన్స్ రానే వచ్చింది. 40 మంది సామాన్యుల తలరాత ఆ ముగ్గురు చేతుల్లో. ఇంతకీ ఆ కఠినమైనటువంటి అగ్ని పరీక్ష ఏంటి? సీజన్ 9లో ఎంతమంది సామాన్యులు? ఈ సీజన్లో బిగ్ బాస్నే లేపేసిన నాగార్జున. ఈసారి డబుల్ హౌస్ ఎంటర్టైన్మెంట్ అంట. మరి ఆ విషయాలేంటో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ఏ క్షణం ఏం జరుగుతుందో ఊహించలేకుండా, ఎవరి తలరాత ఎలా మారుతుందో అంచనాలకు అందకుండా ప్రతి నిమిషం ఉత్కంఠగా సాగే షో ఏదైనా ఉంది అంటే అది బిగ్ బాస్ అనే చెప్పాలి. తెలుగు ఆడియన్స్కు స్టార్ మా అందిస్తున్నటువంటి ఈ షోలో ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 ఎన్నో స్పెషాలిటీస్తో రెడీ అవుతుంది. ఇన్ని సీజన్లుగా బిగ్ బాస్ని ఆదరిస్తున్నటువంటి ఆడియన్స్ ఇవ్వాలనుకుంటున్నటువంటి రిటర్న్ గిఫ్ట్తో హోస్ట్ నాగార్జున చేసిన ప్రోమో పెద్ద సంచలనమే సృష్టించింది. బిగ్ బాస్ సీజన్ 9లో సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా ఉంటారు అనేది ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారిలో పెద్ద డిస్కషన్కి తెరతీసింది. ఇంతవరకు ఈ షోని చూసాం, ఇక హౌస్లోకి వెళ్ళే ఛాన్స్ వచ్చిందని వేల మంది ఉత్సాహపడ్డారు. కానీ బిగ్ బాస్ ఏది అంత ఈజీగా తేల్చరు కదా, అందుకే అగ్ని పరీక్షని తీసుకొచ్చారు. కోట్ల మంది ఆడియన్స్ను అలరించాల్సినటువంటి కంటెస్టెంట్స్ ఎంపిక చాలా పకడ్బందీగా జరగాలనే ఉద్దేశంతో ఈ పరీక్ష జరుగుతుంది. హౌస్లోకి వెళ్లేందుకు అప్లికేషన్ సబ్మిట్ చేసిన వేలాది మందిలోంచి రకరకాలుగా వడపోసి జల్లెడ పట్టి 40 మంది కంటెస్టెంట్స్ని ఎంపిక చేశారు. ఈ 40 మంది అగ్ని పరీక్షని ఎదుర్కోబోతున్నారు. కామన్ మ్యాన్కి సంబంధించినటువంటి 5 కంటెస్టెంట్ల ఎంపిక ఇప్పటికే స్టార్ట్ అయిపోయిందనే చెప్పాలి. మొత్తం 40 మందిని ఎంపిక చేశారు. వారిని ఫిల్టర్ చేసే కార్యక్రమానికి అగ్ని పరీక్ష అనే ఓ టైటిల్తో ముగ్గురు జడ్జిలను ఓ షో ప్రారంభించారు. బిగ్ బాస్ విజేతలు అభిజిత్, బిందు మాధవి, బిగ్ బాస్ కంటెస్టెంట్ నవదీప్ న్యాయమూర్తులుగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ షో ఆగస్టు 22వ తేదీ నుంచి జియో హాట్స్టార్లో స్టార్ట్ కాబోతుంది. అసలు కామన్ మ్యాన్ ఎంపికలో సాధారణ వ్యక్తులు ఎదుర్కోబోయేటువంటి అగ్ని పరీక్ష ఏమిటి? ఆ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది? జడ్జెస్ ఎలాంటి కఠిన పరీక్షలు పెడతారు? హౌస్మేట్స్ కావాలనుకుంటున్న వారి ఎంపిక ఎలా జరుగుతుంది? ఇవన్నీ తెలియాలంటే ఈ అగ్ని పరీక్షని చూడాల్సిందే. హాట్స్టార్లో మాత్రమే అందుబాటులో ఉండే ఈ అగ్ని పరీక్షను ఎదుర్కొని 40 మంది నుంచి ఎవరు బిగ్ బాస్ సీజన్ 9 హౌస్లోకి వెళ్తారో చూద్దాం. బిగ్ బాస్ తెలుగు ఆడియన్స్కు స్టార్ మా అందిస్తున్నటువంటి ఈ షోలో ఇప్పుడు ఇది 9వ సీజన్. ఎంతో ప్రత్యేకతలతో కూడా రెడీ కూడా అయిపోయింది. సో బిగ్ బాస్ తెలుగును అలరిస్తున్నటువంటి ఆడియన్స్ ఇవ్వాలనుకుంటున్నటువంటి రిటర్న్ గిఫ్ట్తో నాగార్జున చేసినటువంటి ప్రోమో కూడా సంచలనమే సృష్టిస్తుంది. ఇకపోతే ఈ షో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చూడాలి. అయితే ఈసారి ఒక హౌస్ కాదట, 2 హౌజులట. మేబీ 2 హౌజులు అంటే డెఫినెట్గా ఒక హౌస్లో సామాన్యుల్ని, ఇంకొక హౌస్లో సెలబ్రిటీని ఉంచుతారా, లేదంటే మిక్స్డ్గా సపరేట్ టీమ్స్ చేస్తారా, లేదంటే ఇంకేదైనా ప్లాన్ చేస్తారో తెలియదు. కానీ లాస్ట్ టైం వచ్చినటువంటి కొంచెం ఇంపాక్ట్ తోటి కొంచెం డెఫినెట్గా డివైడ్ టాక్ వచ్చింది బిగ్ బాస్కి. సో ఈసారి అదంతా రిపీట్ అవ్వకుండా ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేసుకొని టీఆర్పీస్ని ఒక నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈ షోని చాలా ప్లాన్ చేశారట. ఇకపోతే లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి ప్రోమో అటు వెన్నెల కిషోర్, ఇటు కింగ్ ఇద్దరు కలిసి చేసినటువంటి ఒక ప్రోమో ఆడియన్స్ని చాలా ఇంపాక్ట్ చేసిందనమాట. అంటే ఇప్పటి వరకు వచ్చినటువంటి ప్రోమోలో ది బెస్ట్ ప్రోమో అని కూడా కాంప్లిమెంట్స్ వచ్చాయి. దీంట్లో వెన్నెల కిషోర్ ఆల్రెడీ చెప్తూ ఉంటారు, నేను డైరెక్ట్ బిగ్ బాస్నే వెళ్ళి అడుగుతాను, ఇదంతా నాకు ఎందుకు గోలా అంటే ఈసారి సీజన్లో బిగ్ బాస్నే లేపేశాను అని కూడా నాకు చెప్పడం చాలా ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసింది. అంటే ఈ షోలో బిగ్ బాస్ని అంటే వాయిసే వచ్చేటువంటి డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉంటారో ఆ బిగ్ బాస్నే మార్చారా, లేదంటే అసలు బిగ్ బాస్ అనే కాన్సెప్టే ఉండకుండా వేరే ఇంకేదైనా ప్లాన్ చేస్తున్నారా అనేది తెలియాలంటే మాత్రం ఇంకొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. సో ఇప్పటికే ఆ 40 మంది కంటెస్టెంట్లో ఇంకొక 5గురికి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. సో 5గురు ఎవరనేది తెలియాలంటే డెఫినెట్గా కొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. సో మరి బిగ్ బాస్ సీజన్ 9 ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ప్రీవియస్ సీజన్స్తో పోలిస్తే ఇది చాలా కొత్తగా ఉందని అనిపిస్తుంది. మరి మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి.